అలాగే వంట చేసే వాళ్ళకి, మైక్ సెట్ వాళ్ళకి అడుగడుగున నిరంతరం మరి ఇక ఈ ప్లేస్ ని చక్కగా ఏర్పాటు చేస్తూ వాళ్ళందరికీ కూడా మనం చక్కగా నిన్న కొంతమంది సన్మానం చేసుకున్నాం. వారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉందాం, గట్టిగా థ్యాంక్స్ చెప్దాం. ఈ కార్యక్రమం ఇంత విజయవంతం కావడానికి నిజంగా ఈ కార్యక్రమంలో అది యూనివర్స్ డిజైన్ పత్రి సార్ హాస్టల్ సపోర్ట్ అలా అనుకోకుండా అద్భుతంగా మనకి రాము సార్కి పరిచయం కావడం మహా అద్భుతం. మరొకసారి ఆ రాముని నిరంతరం మనం ఈ వ్యాలీకి ఎంతో అద్భుతమైన సపోర్ట్ చేశాడు. మిగతా సమయంలో కూడా నాకు ఏ అవకాశం ఉన్నా నేను ఇక్కడికి వచ్చి సేవ చేస్తా అని చెప్పడం వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రాము, మీకు మీరు అందించే సేవలు మహా అద్భుతం. అలాగే ఇప్పుడు జగపతి రాజు గారి చేతుల మీదుగా మనకి హిమాలయ నుంచి వచ్చిన ఈ యోగీశ్వరుడికి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. మరి ఈ 10 రోజులు మహాకరుణ ధ్యాన మహాచక్రానికి మరింత శోభనిచ్చింది, మరింత శక్తినిచ్చింది స్వామీజీ ఇక్కడ ఉండడం. వారికి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ, అలాగే పారిశుద్ధ కార్యక్రమకులు ప్లీజ్ దయచేసి రావాలి వేదిక మీదకి. రాము గారు వేదిక మీకు రావాలి. చప్పట్లు కొడదాం. అందరూ స్టేజ్ పైకి రావాలి. हरिओम हरिओम हरिओम। आप सबको इस कार्यक्रम को संपन्न करने की बहुत बहुत बधाई। और कार्यक्रम का समापन होने पर मैं एक ही बात आपको संदेश देना चाहता हूं कि हमारा जन्म अगर भारतवर्ष में हुआ है तो हम दिव्य हैं, हम छोटे मोटी चीज नहीं हैं। और भारतवर्ष में जन्म लेकर मनुष्य का जन्म मिला है, उस पर हमें गर्व होना चाहिए। और मनुष्य जन्म मिलने पर हमारा मन, हमारा मस्तिष्क आध्यात्म की तरफ जाता है, ध्यान की तरफ जाता है। इन क्रियाओं को करने में हमें प्रसन्नता होती है। तो निश्चित रूप से मैं गारंटी लिख के देता हूं कि आप सभी एक महान ऋषि हो। हम अपने आप को पहचानते नहीं हैं, अपने को पहचानिए। इस भूमि में जन्म लेने का मतलब क्या है, और इस भूमि में जन्म लेने के बाद जिसके मन में जिज्ञासा उठती है कि मैं ईश्वर का भजन करूं, ब्रह्म को प्राप्ति करने का प्रयास करूं, वो निश्चित रूप से ऋषि ही है। हरिओम नारायण। గట్టిగా క్లాస్ కొడదాం. స్వామీజీ ఏమంటున్నారంటే, మీరందరూ మహర్షులే, ఇలాంటి భూమి మీద జన్మ తీసుకున్న మన గురించి మనకు తెలియలేదు కాబట్టి అని మీరందరూ మహర్షులే అని చెప్తున్నారు. ఏదైతే పత్రిజీ చెప్పారో అదే విషయాన్ని స్వామీజీ వారు తెలియజేశారు. స్వామీజీ ఇంత సాధకులు,
జీవితం అంతా ఎంతో సాధన చేసి తెలుసుకున్న తపోశక్తితో మన ముందు ఉండి ఈ ప్రకృతి వ్యాలీలో ఈ 10 రోజులు ఉండడం, అది తీసుకొచ్చిన మన రోజాకి, సరస్వతికి గట్టిగా క్లాప్స్ కొడతా. ఫోటో తీసుకోండి, రండి రండి పైకి రండి. గట్టిగా చప్పట్లు కొడదాం, ఇంకా గట్టిగా చప్పట్లు కొడదాం, ఇంకా గట్టిగా చప్పట్లు. ప్రకృతి వ్యాలీ పత్రిజీ మహాకరుణ ధ్యాన మహాచక్రం 8 కార్యక్రమాలనే మనం దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం, అత్యంత వైభవంగా పూర్తి చేసుకున్నాం. మరి గురువులతో, మాస్టర్స్తో, అద్భుతమైన దివ్య సాంగత్యాలతో, అరిటాకు భోజనాలతో, ఇంకా 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 జ్ఞాన అమృతాలతో, ఎన్నో కార్యక్రమాలతో, దింసా నృత్యాలతో, వాటర్ ఫాల్స్తో, ఎన్నో 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 అద్భుతమైన దివ్యమైన అనుభవాలతో ఈ 10 రోజులు పూర్తి చేసుకున్నాం ఈ ధ్యాన మహాకరుణ ధ్యాన మహాచక్రాన్ని. సో మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కృతజ్ఞతలు, అభినందనలు. మరొక్కసారి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసిన మిత్రులందరికీ, ముఖ్యంగా పిఎంసి వారికి, పిఎంసి వారు ఈ సంవత్సరం ఎంతో సపోర్ట్ చేశారు. వాళ్ళు విస్తారమైన పబ్లిసిటీ ఇచ్చాడు. మిత్రుడు ఆనంద్ దగ్గరుండి మరి వాళ్ళ టీంతో అద్భుతమైన కార్యక్రమం చేశారు. వారికి కూడా మరొకసారి అభినందనలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా మరి ఈ కార్యక్రమాన్ని విస్తారంగా స్టేజెస్, డెకరేషన్ అంతా అద్భుతంగా అందించిన జయ మేడం బృందానికి కూడా అభినందనలు. అదేవిధంగా ఈసారి మెయిన్ అద్భుతంగా దగ్గరుండి తీసుకున్న రాము గారికి, ఎందుకంటే అసలు ప్రధాన పాత్ర ఈసారి ధ్యాన మహాయజ్ఞంలో రాము గారిది. ఎందుకంటే ఈ డయాస్, జనరేటర్స్ A to Z అంతా తనే దగ్గరుండి చూసుకున్నాడు. తనకి అభినందనలు, కృతజ్ఞతలు. మరి ప్రతి సంవత్సరం నాయన మీరు ఇక్కడే కాదు నాయన, మీరు ప్రతి ధ్యాన మహాచక్రాలకి మిమ్మల్ని లాక్కెళ్ళిపోతారు, మిమ్మల్ని ఇంక వదలరు మా వాళ్ళు. ఇంత మంచి స్పిరిచువల్ మాస్టర్ సర్వీస్లో ఉండడం చాలా అద్భుతం. వానికి కూడా అభినందనలు, కృతజ్ఞతలు. మరొక్కసారి మరీ చెప్తున్నాను, మీ అందరికీ ఆత్మీయ అభినందనలు చెప్తూ మరి తర్వాత కార్యక్రమాలన్నిటికీ రావాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటున్నాం. పిఎంసి చేసిన సపోర్ట్ ఎంత అద్భుతం అంటే, ఇవాళ ఈ కార్యక్రమం విజయవంతం అవడంలో అతి ముఖ్యమైన పాత్ర మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ది. ఒక్క నిమిషం అమ్మ, అందరూ మాట్లాడకండి. పిఎంసికి వెళ్తుంది, ఒక్కసారి మాట్లాడకండి. పిఎంసి చాలా విస్తృతమైన ప్రసారం దీని గురించి చేసింది. మన మహాకర్ణ ధ్యాన మహాచక్రం గురించి కెమెరామెన్ని ఇద్దరిని ముందుగా కూడా కెమెరామెన్ని పంపించి ఇక్కడ షూట్ చేసి, అలాగే నిత్యం ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలని లైవ్ టెలికాస్ట్ చేయడమే కాకుండా అద్భుతంగా ఈ ఇద్దరు కెమెరామెన్ నిరంతరం ఇక్కడ వర్క్ చేశారు. ముఖ్యంగా పిఎంసి మేనేజ్మెంట్కి, ఆనంద్కి, మన టీం అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. ఆనంద్ ఇక్కడికి వచ్చారు, అలాగే బాలకృష్ణ గారు వచ్చారు ఈ కార్యక్రమానికి. టోటల్ పిఎంసి టీం అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా, అందరం కూడా పిఎంసికి పూర్తిగా సపోర్ట్గా ఉండాలి. పిఎంసిలో మన భాగస్వామ్యం ఉండాలి. ప్రతి పిరమిడ్ మాస్టర్, పత్రిజీ వాయిస్కి మనం అందరం కూడా తోడ్పాటును అందించాలి. పిఎంసికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడతా. వంశీ గారు పిఎంసి గురించి. పిఎంసికి మనం ఖచ్చితమైన సపోర్ట్ ఇవ్వాలి. ఎందుకంటే ఆల్రెడీ మనం ప్రకృతి వ్యాలీ నుంచే ఒక నినాదం స్టార్ట్ చేసాం. చెప్పండి నాతో పాటు, వీ సపోర్ట్ పిఎంసి, వీ సపోర్ట్ పిఎంసి, వీ సపోర్ట్ పిఎంసి. పిఎంసికి మనందరం సపోర్ట్ చేసి దాన్ని ఇంకా విస్తృతంగా లేపుదాం. అదేవిధంగా కెమెరామ్యాన్లు ఇద్దరిని ప్రత్యేకంగా పంపించారు ఈసారి, వారికి కూడా చప్పలు కొడదాం, వారికి కూడా కృతజ్ఞతలు చెప్దాం. సో మరొక్కసారి వాణి మేడం పిఎంసి గురించి 2 మాటలు చెప్పండి. పత్రిసారి యొక్క ఆధ్యాత్మిక పుత్రులు, మానస పత్రికలు, మరి స్పిరిచువల్ ఇండియా, ధ్యాన జగత్ మ్యాగజైన్ అయితే 3వ కన్నటువంటి అని ప్రతి క్షణం సత్య దర్శనం. చూడండి ఎంత గొప్ప పదవి ఇచ్చారు. ప్రతి క్షణం సత్యాన్ని మాత్రమే దాని నుంచి ప్రసారం జరుగుతుంది. మరి ప్రపంచానికి సారి వెళ్ళిపోతూ ఒక గొప్ప కానుక మనకి ఈ ప్రపంచం అంతా ధ్యాన జగత్, శాఖా జగత్ మనం ఎన్ని సంవత్సరాలు
పిరమిడ్ జగత్ రావాలని మనం ఎంత శ్రమించామో అందరం కలిసికట్టుగా మన అందరికీ లక్ష్యాన్ని నిర్దేశించారు ఆయన లక్ష్యమే మన లక్ష్యం కాబట్టి ఈరోజు మన జగపతి రాజు వాళ్ళు 1,44,000 మంది ఉన్నారంటే ఈ ప్రపంచం ఎంత ఈజీ అవుతుంది చూడండి. సార్ ఒక మంచి మాట చెప్పారు, మనందరూ పిరమిడ్ కింద అనేకం పైన ఏకం. పిఎస్ఎస్ఎం అందరం ఆధ్యాత్మికవేత్తలందరూ ఒక ఏకత్వం అయితే ఈ భారతదేశం అనేది ఎంత గొప్ప ప్రపంచానికి ఇస్తుందో చూడండి. భారతదేశం మామూలు దేశం కాదు, ఇది గొప్ప వెలుగు. అలాంటిది ప్రతి క్షణం సత్యదర్శనం పిఎంసి ఛానల్ అండి ప్రతి యొక్క మూల ఉన్న వాళ్ళ యొక్క అనుభవాల్ని అనుభూతుల్ని. ధ్యానము సర్వరోగ నివారిణి, ధ్యానం సకల భోగకారిణి. కానీ దానికి మించి ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదిని. దాన్ని అద్భుతంగా ఎంతమంది ఇంట్లంట వింటూ ఎంత జ్ఞానాన్ని పొందుతున్నారంటే మరి ఈరోజు గ్లోబల్కి మనం అమెరికా, లండన్, దుబాయ్, మలేషియా, సింగపూరు ధ్యాన జగత్ అంటే ఓన్లీ ఇండియా కాదండి, ప్రపంచం అంతా అవ్వాలి. దానికి పిఎంసి ఛానల్ అనేది ఇంకా ఎంతో విస్తృతంగా సేవ. ఎందుకంటే మేము ఇక్కడికంటే అక్కడ ఎక్కువ వింటున్నాం. ఎవరు 80% మంది పిఎంసి చూసి వచ్చామండి, పిఎంసీని తెలుసు. వాళ్ళు వంటగదుల్లోని వంట చేస్తూ టైం తక్కువ టైంని వాళ్ళు ఉద్యోగాలు చేస్తారు, చాలా బిజీ షెడ్యూల్ మనకట్ట. ఆ వంటగది టైం కూడా చాలా వాల్యుబుల్గా ఒక ఛానల్ పెట్టేసుకో పిఎంసీలో. ఆ సరస్వతి యొక్క బోధనలు వింటూ ఎన్నో అనుభవాలు వింటూ అద్భుతమైన ప్రచారం జరుగుతుందండి. ఖచ్చితంగా మరి పిఎంసీ నుంచి మనం అందరూ ఏకత్వం అవుతాం. పిఎంసీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలి. ఎన్నో అద్భుతమైన ప్రాజెక్టులు చేస్తున్నారు వాళ్ళు. మరి అందరూ అందులో మన అంబాసిడర్స్గా అంటే ఏం పెద్ద విషయం కాదండి. మనం సంవత్సరానికి ఒక 50,000 దఫదఫాలుగా ఇస్తే 3 సార్లు ట్రిప్ తీసుకెళ్తారు మిమ్మల్ని. ఇటు వ్యక్తిగతంగా మనకు అవుతుంది, ఇహానికి పరానికి కూడా మోక్షం సంపాదించుకోవచ్చు. ధ్యానులతో తీర్థయాత్రలు చేసినట్టు కాకుండా జ్ఞానయాత్రలు చేస్తున్నాం మనం పిఎంసి ద్వారా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఒక గ్రేట్ వ్యక్తిని మనం సన్మానం చేసుకుందాం, శ్రీమతి వంశీ గారిని. కూర్చోవాలి. సుకన్య ఎంత గ్రేట్ అంటే వీళ్ళ వల్లే ఆయన దేశం అంతా తిరగలుగుతాడు. మరి అంతే కదా. వంశీ గారు సుకన్య గారికి సన్మానం చేయాల. ఇప్పుడు మేడం కలుచుకున్నా, సౌమిత్రి కలుచుకున్నా. ప్రభాకర్ రానండి చెప్తా అడుగుతా. ఓకే అండి, మరొకసారి అభినందనలు అందరికీ. అద్భుతమైన కార్యక్రమం చేసుకున్నాం. మరి దీని తర్వాత నెక్స్ట్ కార్యక్రమం రాజమండ్రిలో ఒక అద్భుతమైన కార్యక్రమం కూడా ఉంది. యా ప్రభాకర్, రాజమండ్రిలో ఒక గ్రేట్ కార్యక్రమం జరగబోతుందండి. సుదర్శన చక్ర ధ్యాన యాగం శివరాత్రికి 7 రోజుల పాటు. అది 14వ తారీఖు నుంచి 12వ తారీఖు దాకా జరుగుతుంది. ఆనం కళాక్షేత్రం, గోదావరి రైల్వే స్టేషన్ పక్కన, గోకవరం బస్టాండ్ దగ్గర. మీ అందరు ఖచ్చితంగా రావాలి. అంటే ఈ కార్యక్రమం తర్వాత అది, దాని తర్వాత మళ్ళీ పేరవరంలో కార్యక్రమం జరగబోతుంది, ఉగాది సంబరాలు.
కార్యక్రమాలు మనకు గురువు గారు ఇంక ఇంటికి వెళ్ళడం మానేసి హాయిగా ఈ బ్యాగ్ ఇంట్లో పెట్టి ఇంకో బ్యాగ్ తీసుకుని ఇంకో కార్యక్రమం వెళ్ళడమే మన పని. ఇవన్నీ ఉచితంగా ఇస్తున్నామయ్యా, అన్ని చోట్ల అద్భుతంగా జరుగుతున్నాయి. సో మరొక్కసారి అందరూ పితామహ పత్రి గారికి ఒకసారి ధన్యవాదాలు చెప్దాం, ఇన్ని అద్భుతమైన కార్యక్రమాలు పెట్టినందుకు. మరి మీ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా వీక్షించినందుకు, అదేవిధంగా మీ అందరూ ఈ కార్యక్రమాన్ని దివ్యంగా జరిపినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. మరి ప్రత్యేకమైన కృతజ్ఞతలు రాజజగపతిరాజు గారికి. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కానీ ఆయన అన్నిటినీ స్వీకరించి ఈ మహా కార్యక్రమం జరిపారు. వారికి ఒకసారి మనం సన్మానం చేసుకున్నాం గట్టిగా చప్పట్లతో. हाँ, हरिओम हरिओम हरिओम। आप जो कार्य कर रहे हैं हम सबको प्रेरणा देने वाले और गुरु की शक्ति को पूरे संसार में फैलाने का काम जो व्यक्ति करता है वो गुरु से कम नहीं होता है, वो गुरु से किसी प्रकार कम नहीं हो सकता। इसलिए हमें उनकी आज्ञा का पालन, उनका निर्देशन और उनके जो शब्द हैं, क्योंकि वो हर समय गुरु के टच में रहते हैं और गुरु ही उनको प्रेरणा देते हैं कि आप ऐसा करो, तो हमें गुरु जैसा सम्मान उनका हमेशा हर पल करना ही चाहिए। हरिओम नारायण। హరి ఓం హరి ఓం. ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నారు మీరు అంటే మీ చేత గురువు గారు చేయిస్తున్నారు. ఏ క్షణం ఏ శబ్దం వచ్చినా గురువు గారే మీకు ఆదేశిస్తుంటే ఆ శబ్దాన్ని మీరు అందరికీ చెప్తున్నారనమాట. ఎప్పుడు ఇక్కడ వచ్చిన వారంతా మీకు గురువులాగే చూడాలి. మీరు ఏదైతే ఆదేశిస్తారో వాళ్ళు దాన్ని పాటించాలి. ఇక్కడ నడిపిస్తున్నారు అందరూ అంటున్నారు కానీ స్వయంగా గురువులు మీకే ఇక్కడ గురువు గారిలా చేశారు, మీరే స్వయం గురువు ఇక్కడికి అని చెప్తున్నారు. ఇప్పుడు రాజుగారు మనందరికీ గురువు గారని హిమాలయ యోగి మనకి ముద్ర వేశారు. హరి ఓం హరి ఓం హరి ఓం. ఖచ్చితంగా మీకు ఆధారం ఇదిగో రాముయే. రాముకి గురుగారు కళ్ళకు వచ్చి మరీ చెప్తే వచ్చి పనిచేశాడు. అంటే చేయించేదంతా గురుగారు, మనం కేవలం పాత్రదారులం. సో మళ్ళా అందుకే పలికించేది వాడు రాముడు అంటారు. అంటే రాముడు పలికిస్తాడు మన చేత, మనం పని చేస్తాం రామభద్రులం. కనుక మనందరం రాముడు ఆజ్ఞలు ఎలాగ శిరసావహించి ఆ ధర్మాన్ని నిర్వర్తిస్తామో అలాగే ఇక్కడ పితామహ పత్రి గారి యొక్క సహాయ సహకారాలతో, హాస్టల్గా ఆయన మనకి ఇచ్చిన అనుభూతులతో, హాస్టల్కి ఇచ్చిన ఆయన ఆదేశాలతో మనం అద్భుతంగా ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. మరి పితామహ పత్రి గారు చెప్పలు కొడదాం. అదేవిధంగా ప్రభాకర్కి ఒకసారి గట్టిగా చెప్పలు కొడదాం. ఎందుకంటే రాజజగపతిరాజు గారికి కుడిభుజంగా ఉండి సేవ చేసేది ప్రభాకరే. ఇక్కడ ధ్యాన మహా యాగాల్లో అన్నీ కూడా ఆయన దగ్గరుండి చూసుకుంటాడు. అక్కడ పూర్తి కాగానే ఆయన ఇక్కడికి వచ్చి కార్యక్రమాలు నిర్వహిస్తాడు. మా సుధాకర్ కూడా అక్కడ పూర్తి కాగానే ఇక్కడికి వచ్చి 10 రోజులు ఉంటాడు. సుధాకర్ ప్రభాకర్ ఆ పాత్ర మరలా పూర్తి చేస్తున్నాడు. సో తనకి ఎంతో ఇష్టం సుధాకర్కి. అక్కడ అలసిపోయి ఉంటాడు, ఇక్కడికి వచ్చి 10 రోజులు రెస్ట్ తీసుకుంటాడు. ఇప్పుడు కూడా హాస్టల్గానే ఉన్నాడు. వాడు వదలడు మమ్మల్ని, ఎక్కడ పోడు. సో గట్టిగా చెప్పలు కొడదాం జాతవానం మాస్టర్స్ కి. అక్కడ నుంచి సామాన్లు, వంట సామాన్లు, టేబుల్స్, టెంట్లు, A to Z ఎన్ని వీలైతే అన్ని 2 లారీలు వేసుకొని వచ్చేస్తారు. సో అది మనం ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ కార్యక్రమాలు చేయాలి. అప్పుడే ఈ కార్యక్రమాలు దిగ్విజయంగా ఎదుగుతాయి. అందుకే అప్పుడే పత్రిక గారు
ఎంతో ఆనందిస్తారు. ఆయన ఆత్మ ఎంతో సంతృప్తితో ఉంటుంది. మనం శిష్యులుగా ఆయన యొక్క లక్ష్యాన్ని మనం చేరాలి. అదేవిధంగా ఆయన ఎప్పుడు సంతోషంగా ఉంచాలంటే మనం ఒకరికొకరు సహకరించుకుంటే చాలు, ఎంతో హ్యాపీ అవుతాడు. పిరమిడ్ మాస్టర్స్ పక్క వాళ్ళకి అంటే తోటి పిరమిడ్ మాస్టర్కి సహకరిస్తే పత్రిసారి కళ్ళల్లో ఎంత ఆనందం ఉంటుందో నేను ఎన్నోసార్లు చూశాను. సార్ పలానా మాస్టర్కి మేము హెల్ప్ చేశాం సార్ అంటే థ్యాంక్స్ అయ్యా అంటాడు. గురువు థ్యాంక్స్ చెప్తూ నేను చాలా తక్కువ చూస్తాను, ఆయన థ్యాంక్స్ చెప్తాడు. ఎందుకంటే ఆయనకు అంత ఇష్టం మరొక మాస్టర్కి మీరు సహకరిస్తే. అందుకని మన కార్యక్రమం అయిపోగానే మరొక కార్యక్రమాన్ని సహకరించాలి, ఆ కార్యక్రమం అయిపోయినాక మరొక కార్యక్రమంకి వెళ్ళిపోవాలి మనం. అలాగే ఆర్గనైజర్స్ అందరూ కలిస్తే ఇలాంటి యజ్ఞాలు భూమండలం అంతా అద్భుతంగా జరుగుతాయి. ఇలాంటి యజ్ఞాలు విస్తారంగా జరగాలి, అప్పుడే మహాకరుణ సాధ్యమవుతుంది. సో మరొక్కసారి మీ అందరికి విన్నవించుకుంటున్నాను, అందరం ఒకరికొకరు సహకరించుకోవాలి. ఈ ప్రోగ్రాంలు అన్నీ చేసేది పత్రిసార్ కాబట్టి మనం ఇది మంద కాదు, పత్రిసార్ చేస్తున్న కార్యక్రమాల్లో మనం భాగస్వాములుగా ఉన్నాం, అది మన అదృష్టం. సో అందరం మరి నెక్స్ట్ కార్యక్రమంకి వెళ్ళిపోయి అక్కడ వాళ్ళకి సహకరిద్దాం. మరొక్కసారి అద్భుతంగా చెప్దాం. సో పేరవరంలో కార్యక్రమం జరగబోతుంది, ఉగాది ఉత్సవాలు. దానికి మధ్యలో మళ్ళా శివరాత్రి మహా యాగం కూడా జరగబోతుంది, దానికి కూడా అందరికీ మరొక్కసారి స్వాగతం. తర్వాత మరి బాబాజీని తీసుకొచ్చింది ఎవరో తెలుసా? ఈ బాబాజీని పాండుకోయిల్లో ఉంటారు, ఈ బాబాజీ హిమాలయాల్లో. వారిని ఇక్కడ తీసుకొచ్చింది ఈ ఇద్దరు మిత్ర బృందాలు. వాళ్ళిద్దరికి చెప్పలు కొడదాం. వారిని తీసుకొచ్చి దగ్గర ఉండి వారికి బాబాజీకి ఏం కావాలా చూసుకొని దగ్గర ఉండి వాళ్ళిద్దరు చూసుకున్నారు, రోజా అండ్ మేడం. వాళ్ళిద్దరికి మరొకసారి అభినందనలు చెప్దాం. ఎందుకంటే పాండుకోయిల్ ఎక్కడో ఉంది, హిమాలయాల్లో మహోతార బాబాజీ కేవ్స్ దగ్గర ఉంటుంది. ఇంకా పైకి వెళ్తే దాదాపు 14 కిలోమీటర్ పైకి వెళ్తే అక్కడ ఉంటుంది. అక్కడ నుంచి బాబాజీ వచ్చారు. ఈ మధ్య మన కార్యక్రమాలకు ఆయన వస్తున్నారు, అన్ని చోట్లకు వస్తున్నారు. మన కర్తాల్లో కూడా వారు ఉన్నారు, అన్ని చోట్లకి వెళ్తున్నారు. ఈ బాబాజీని అంతా పత్రికారులాగా ఉంటారు. ఆయన ఫేస్ కట్స్ కానీ, ఆయన మాటలు కానీ, ఆయన చేతి గోల్డ్ కానీ, అది నవ్వు చూడండి, అంతా సేమ్ పత్రిజీనే. సో మరి ఎలా కుదిరిందో ఈ కోయిన్సైడ్ నాకు అది తెలీదు. సో ఎనీవే మనం పరవశిస్తున్నాం ఆనందంతో. ఆయన పత్రిజీనే మనతో భౌతికంగా తిరుగుతున్న ఫీలింగ్ కూడా ఉన్నది. సో అలాగని మళ్ళా మనం దాని వైపు ఆయన పత్రిజీలా ఉన్నాడు కాబట్టి అనొద్దు. ఆయన దగ్గర అనంత జ్ఞానం ఉంది. ఆయన మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో విస్తారంగా వస్తున్నారు కనుక వారిని మీరు అన్ని కార్యక్రమాలకు ఆహ్వానించి వారి దగ్గర జ్ఞానాన్ని తీసుకోవాల్సిందిగా మేము కోరుచున్నాం. మరొక్కసారి చెప్పలు కొడదాం. రోజాకి, సరస్వతికి గట్టిగా చెప్పలు కొడదాం. బాబాజీని తీసుకొచ్చి జాగ్రత్తగా చూసుకున్నందుకు, ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నందుకు. తర్వాత డాక్టర్ జీకే గారికి గట్టిగా చెప్పలు కొడదాం. డాక్టర్ జీకే గారికి, డాక్టర్ జీకే గారికి వారి బృందానికి గట్టిగా చెప్పలు కొడదాం. ఎందుకంటే ఈ సంవత్సరం వారు ముఖ్యమైన పాత్ర వహించారు. 5 రోజుల పాటు జీకే గారు ఇక్కడే ఉన్నారు, అంత బిజీలో కూడా. అదేవిధంగా వారి బృందాన్ని కూడా పంపించి ఇక్కడ సహాయ సహకారాలు అందించారు. వారికి గట్టిగా చెప్పలు కొడదాం. స్పిరిచువల్ టాబ్లెట్ల వారికి, అదేవిధంగా సద్గురు స్పిరిచువల్ మూమెంట్ వారు కూడా ప్రధాన పాత్ర వహించి వారి సహాయ సహకారాలు అందించారు. రాజు గారు చెప్తారు, నాది నేను చెప్పుకుంటే బాగోదు. వంశీయే ఈ ప్రోగ్రాం కన్వీనర్ ఎప్పుడు కూడా. ఇది ఈ సంవత్సరం ప్రత్యేకమైన ఇంకా అదనంగా వేరే యుఎస్ మాస్టర్స్తో కూడా కాంటాక్ట్ చేసి మనకు సహకారం అందించడానికి ఎంతో వర్క్ చేశారు. అలాగే ఈ వర్క్ మొదలైనప్పుడు చాలా అవసరం అవుతుంది మనకి. అవసరాన్ని ఎప్పుడు వంశీకి నేను ఇలా ఉంది వంశీ, ఇమీడియట్గా ఇది కావాలి అంటే వెంటనే ఆయన దాన్ని ప్రొవైడ్ చేయడానికి ఆయన అద్భుతంగా చేశారు. వంశీకి, సద్గురు మూమెంట్కి ప్రత్యేక కృతజ్ఞతలు. వంశీకి కృతజ్ఞతలు చెప్పడం అంటే నాకు నేను చెప్పుకున్నట్టు అవుతుంది. ప్రకృతి వ్యాలీ జగపతిరాజు వేరే, వంశీ వేరే కాదు, అందరూ ఉంటారు. కానీ వంశీ, జగపతిరాజు కలిసే ఈ మహాకర్ణ ధ్యాన మహాచక్రం. థ్యాంక్ యూ వెరీ మచ్ సద్గురు సభ్యులందరికీ. చెప్పండి చాలు. చూసి మీరు బాబాకి అడగాలి. బాబా గారికి డెహ్రాడూన్ లోన 8వ తేదీ వరకు ప్రోగ్రాం ఉంది, అక్కడ ఉన్నారు. కానీ ఇక్కడికి రావాలి బాబా అని అంటే మేము 2వ తేదీని ఫోన్ చేసాం. ఇదేంటి నాకు 8 వరకు ఇక్కడ ప్రోగ్రాం ఉంది, నువ్వు 2కి ఫోన్ చేసావంటే, కాదు గురూజీ ఇక్కడికి రావాలి అంటే, సర్లే 1 గంట నాకు టైం ఇవ్వండి అన్నారు. గంట కూర్చున్నారు. ఇది కడతాలంత ప్రోగ్రాం కాదు, చిన్నది కదా అన్నారు. గురూజీ చిన్నదేని, అక్కడికి నాకు రావాలి, ఈ ప్రోగ్రాం చెప్పి 3వ తేదీన తప్పనిసరిగా వస్తానని 3వ తేదీ వరకు అక్కడుండి 8వ తేదీ వరకు ప్రోగ్రాం అయినా అక్కడ వదిలి మరి ఇక్కడ నా పని ఉందని వచ్చారు.
నా పని ఉంది ఇక్కడికి అని వచ్చారనమాట. మీరు అడగండి చెప్తారు బాబాకి. అక్కడ వదిలి కూడా ఇక్కడికి వచ్చారు బాబా అని. రాజుగారికి హిందీ ఎలాగా వచ్చు కదా, అదేనమాట. అంటే నా పని ఉంది అని అక్కడ పోగ్గర వదిలి కూడా ఇక్కడికి వచ్చారనమాట. ఆ పని ఏంటో ఆ గురువులకే తెలుస్తుంది. అంటే ఇది యాక్చువల్ గా ఇక్కడ కాదు, హిమాలయాల్లో ఏదో పక్క నుంచి వచ్చారనుకున్నారు. హిమాలయాల్లో పాండుకోయిల అనేది ఒకటి ఉంది. పాండవులు వనవాసం చేసేటప్పుడు అజ్ఞాతవాసంలోకి వెళ్ళడానికి ఎక్కడ ప్లేస్ దొరుకుతుందా అని ఎత్తుకుంటూ వెళ్తే ఈ హిమాలయాల్లో కుకుచిన అన్న ప్రాంతంలో ఇప్పుడు మన మహాతార్ బాబాజీ కేవ్కి వెళ్తాం కదండి, అక్కడ రాణికేత్ దగ్గర అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏం చేశారంటే ఇంకా పైకి 14 కిలోమీటర్లు వెళ్ళారు. భయంకరమైన అడవి. ఆ లోపలికి వెళ్ళిపోయారు అనమాట. వీళ్ళు పంచపాండవులను ఎత్తుక్కుంటూ ఎక్కడ దొరుకుతారని ఎత్తుక్కుంటూ వచ్చారు. ఇంకా ఈ ప్రాంతంకి వచ్చేటప్పటికి వాళ్ళు కనిపించలేదు. వాళ్ళకి ఇంత ఫారెస్ట్ లో ఎవరుంటారులే అనుకుని వాళ్ళు వెళ్ళిపోయారు కౌరవులు. ఆ తర్వాత అక్కడ ఉండి అక్కడ వాళ్ళు ఉన్నదానికి సింబల్ గా పంచపాండవులు, ధర్మరాజు అనుకో వాళ్ళు అక్కడ విగ్రహాలు కూడా ఉన్నాయి, ఇప్పుడు వెళ్తే మీకు కనిపిస్తాయి. అక్కడ వాళ్ళు ధ్యాన సాధన చేసుకున్నారు. ఆ అజ్ఞాతవాసంలో ధ్యాన సాధన చేసుకుని అనంతమైన శక్తిని అక్కడ ప్రతిష్ఠించారు. అక్కడ ఈ బాబాజీ ఉంటారు, వారి ఆశ్రమం అదనమాట. సో మేము అక్కడికి హిమాలయాలు వెళ్ళినప్పుడు ఆ 14 కిలోమీటర్లు అనుకుంటారు పైకి, అంతే కదా, 14 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళామండి. అసలు ఊహించలేము, అంత అద్భుతమైంది. చలి భయంకరంగా ఉంటది, అసలు అన్బిలీవబుల్. లోపలికి వెళ్తే ఒక చిన్న డయాస్ లా ఉంటది, అగ్నిగుండం ఉంటది, దానిలో కూర్చొని చిన్న చిన్నది అది ఆశ్రమం ఆ కొండల్లో. అయితే ఒక వండర్ ఏంటంటే మేము ఈ బాబాజీ కోసం చాలా రోజులు అక్కడ మేము ఉన్నాం అంటే ఆ రోజంతా చూసాము. ఆయన ఎక్కడికో వెళ్ళిపోయారు. సరే బాబాజీ దర్శనం కాలేదని అనుకుని మేము వచ్చేసాం. నాకు ఇంకా నేను ఆయన మర్చిపోయాను మొత్తం. రోజు ఆయన వస్తున్నాడు స్టేజ్ మీద, మేము చూస్తున్నాము. ఎవరో స్వామీజీ వచ్చారులేని మనం నమస్కారం పెట్టుకున్నాం, కాళ్ళదండం పెట్టుకున్నాం. నిన్న ఈ మన వాణి మేడం గారు, ఈయన ఎవరనుకున్నావు, మనం అక్కడ పాండుకోయిల ఉంటది కదా అంటే, నేను పాండుకోయిల అంటే అది కూడా అప్పుడు కూడా గుర్తురాలా. రాత్రి క్యాంప్ ఫైర్ లో మాట్లాడుకుంటూ ఆయన గురించి చెప్తూ ఉంటే, ఏంటి ఈయన గురించి ఎందుకు చెప్తున్నారు, ఎవరు ఆ స్వామీజీ ఎక్కడి నుంచి వచ్చారని అప్పుడు ఫోకస్ చేసి అప్పుడు గుర్తొచ్చింది. మేము ఈయన కోసం రోజంతా వెయిట్ చేసాం అక్కడ. ఆయన తిన్నగా మా దగ్గరకు వచ్చారు. అక్కడ దర్శనం కదా దొరకరు వీళ్ళు. అంటే గురువు ఎప్పుడు వస్తాడు నీ దగ్గరికి అంటే ఆయన రావాలనుకున్నప్పుడు వస్తాడు. శిష్యుడు సిద్ధంగా ఉన్నప్పుడే ప్రత్యక్షం అవుతాడు. ఎవరికి పడితే వాళ్ళు కనిపించరు. సో చాలా మంది పాండుకోయిలు వెళ్ళి అక్కడ చూస్తారు ఈయన కోసం, ఆయన దొరకరు. అసలు ఆయన ఎవరో మీకు ఇప్పుడే తెలీదు. మేడం వాణి గారు మొన్న చెప్తున్నారు, కొంతకాలం తర్వాత తెలుస్తుంది దాని వెనక ఏముందో, ఏ కారణం ఉందో, వాళ్ళు ఎందుకు వచ్చారో చాలా ఉంటాయండి. సో ఏదేమైనా ఆయన దర్శనం కోసం అక్కడంతా తిరిగిన వాళ్ళు ఆయన ఏం కాకుండా వచ్చి మన పక్కనే అన్నం వడ్డిస్తా తిరుగుతున్నాడు. చాలా సామాన్యులాగా టేబుల్ క్లీన్ చేస్తా ఉన్నారు. సో పత్రికారు అదే మనకు నేర్పించారు. సామాన్యంగా ఉండాలి, సింపుల్ గా ఉండాలి. మీరు ఎంత పెద్ద యోగులైనా ఎంత పెద్ద జ్ఞానులైనా అసలు ఏమీ తెలియనట్టే ఉండాలి అని సందేశం ఆయన ద్వారా మనకి మొట్టమొదటి రోజే ఇచ్చారు, టేబుల్స్ క్లీన్ చేస్తూ. సో మరొకసారి ఆ బాబాజీకి మనందరం నమస్కారం పెడదాం. నమస్కారం, వారికి నమస్కారమే సంస్కారం మందే. సో పాద నమస్కారాలు ఈ బాబాజీ వారికి పాద నమస్కారం చేయొచ్చు, తప్పు కాదు. మన వాళ్ళకి చేయకూడదు, మనం చేయించుకోకూడదు. వాళ్ళ సంప్రదాయాన్ని మనం నమస్కరించుకుంటాం అంతే. సో ఏదేమైనా బాబాజీ దగ్గర ఎంతో అద్భుతమైన సందేశం తీసుకున్నాం. ఈ ప్రకృతి వ్యాలీలో ఆయన 10 రోజుల నుండి తన వైబ్రేషన్స్ అంతా విస్తారంగా అందించారు. మేము కనపడేటట్టు మాట్లాడితే ఆయన కనపడని ఆ కాంతి తరంగాలు అందిస్తారు. సో మరొక్కసారి బాబాజీకి కృతజ్ఞతలు వారికి చెప్దాం. మనం 500 ఇక్కడ పిరమిడ్ కడుతున్నామో ఆ ప్లేస్ కి బాబాజీ ఇప్పుడు మన అందరం కలిసి వెళ్ళాలి సార్ అక్కడికి మీతోని. సార్ అదే మీరు ఆ పని మీకు చెప్పాలని, లాస్ట్ ఆ పని అయితే అయిపోయినట్లు లెక్క. నువ్వే చెప్పు. ఓకే, ఇక్కడ పత్రిజీ 500/500 శ్రీకృష్ణ మెగా పిరమిడ్ కి శంకుస్థాపన చేశారు. గుర్తుపెట్టుకోండి, శంకుస్థాపన చెప్పకూడదు దానికి. గురుగారు ఎక్కడా శంకుస్థాపన చేయడు. ఎన్నిసార్లు ఎన్ని ప్లేసుల్లో సార్ వచ్చి శంకుస్థాపన చేయండి, కొబ్బరికాయ కొట్టండి అంటే చూద్దాంలే అనేవారు. అంటే ఆయన అంతరంగంలో లేదంటే ఎవడు పిలిచిన వెళ్ళడు, ఆయన అంతరంగంలో ఉందంటే ఎవడు వెళ్ళి ఆపినా ఆగడు. అది పత్రికారి స్టైల్. సో పత్రికారు ఇక్కడ దగ్గరలోనే 500/500 ఏం చిన్నది కాదు. 500 అంటే ఊహించారా, అంత మెగా పిరమిడ్. అది ఎప్పుడు వస్తా నాకు అనవసరం, బట్ వచ్చి తీరుతుంది ఈ భూమి మీద. ఎప్పటికైనా అది పూర్తి అయి తీరుతుంది. నాకు రాజ జగపతిరాజు గారు ఉన్న ఆధ్వర్యంలోనే పూర్తి అయి తీరుతుంది, నో డౌట్. శ్రీకృష్ణ మహాపిరమిడ్ కి జై జై. శ్రీకృష్ణ శక్తి క్షేత్రానికి, శ్రీకృష్ణ మహాశక్తి క్షేత్రానికి. సో ఆ పిరమిడ్ దగ్గరికి ఇప్పుడు బాబాజీతో వెళ్దాం. ఈలోగా మళ్ళీ ఫిబ్రవరి నాటికి ఇక్కడ పత్రిజీ దివ్య చైతన్య ఆరామం నిర్మాణం అవుద్ది. ఒక కొండ, ఒక గుహ, అందులోనే మన థియేటర్, అందరూ అనేక ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి కనబడేలాగా ఒక 40x80 సైజులో హాల్ ఉంటుంది.
దాంట్లో ఆ పైన కొండ మీద 30 అడుగుల పత్రిజీ ధ్యాన ముద్రతో ఉన్న ప్రతిమ మనం పెడుతున్నాం. అది వచ్చే ఫిబ్రవరిలో ఆ కార్యక్రమం పూర్తి చేస్తాం. ఇప్పటి నుంచి ఇప్పటి వరకు నేను పిరమిడ్ సొసైటీలో ప్రకృతి వ్యాలీ గురించి కూడా నేను వెళ్ళి ఎవరిని ఇల్లు కట్టుకోమని కూడా నేను వెళ్ళి ఏ రోజు అడగలేదు. అందరూ జగపతిరాజు బాధ్యత ఉంది పత్రిక గారి మీద ఉన్న దాంతో ఇక్కడికి వచ్చి ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఈసారి నేను భిక్షాటనకు వస్తాను. మీరు ఇచ్చినా తిట్టినా ఏం చేసినా అవన్నీ తీసుకుని ఇక్కడ పత్రిజీ చైతన్యారామాన్ని అక్కడ శ్రీకృష్ణుడి యొక్క 111 అడుగుల ప్రతిమని రెండాటిని మనం చేస్తాం. 111 అడుగుల ప్రపంచంలో అతిపెద్దదైన శ్రీకృష్ణుడి విగ్రహం ఇక్కడ వస్తుంది. అది పత్రిజీ ఆదేశం. ప్రపంచంలోనే ఎత్తైన శ్రీకృష్ణుడి విగ్రహం ఇక్కడ రావాలి. కృష్ణుడి విగ్రహం వచ్చిన తర్వాత శ్రీకృష్ణ మహాపిరమిడ్ వస్తుంది అన్నారు. అంచేత కృష్ణుడి విగ్రహాన్ని అర్జెంటుగా మనం ఈ సంవత్సరం పూర్తి చేసుకోవాలి. ఈ 2 పనుల కోసం ఈ రాష్ట్రం అంతా ప్రతి పిరమిడ్ మాస్టర్ని వాళ్ళ మిత్రుల్ని పిరమిడ్ మాస్టర్ల మిత్రుల్ని కలిసే కార్యక్రమం ఇది. మీరు మన మిత్ర బృందం దగ్గరికి తీసుకెళ్ళండి. వెళ్ళి వాళ్ళందరి దగ్గర నుంచి వాళ్ళు ఇచ్చే ప్రతి రూపాయి ఇక్కడ మనం పెట్టి ఆ నిర్మాణాలు చేద్దాం. వచ్చే ఫిబ్రవరికి అక్కడ పూర్తి కావాలి. ఆ లక్ష్యంతో ఈ ఏడాదంతా ఇదే పని. ఇది 10 రోజులు ప్రతి నెల ఒక 18 రోజులు యాత్ర చేస్తా. యాత్రలో కూడా ఇదే పని. ఈ 2 పూర్తి చేద్దాం. అందరూ సహకరించాలని మీ అందరినీ కోరుతా. ముఖ్యంగా స్వామీజీ వారి అక్కడ 8వ తారీఖు వరకు డెహ్రాడూన్లో కార్యక్రమం ఉన్నా ఇక్కడ ఆయన వారికి తెలుసు ఏమీ అవసరము. వారి ఆశీర్వచనం అందించడం కోసం ఇక్కడ ఈ కార్యక్రమాల్లో వారు చేయవలసిన పని భూమికి ఇక్కడ ఎనర్జీ షిఫ్టింగ్కి ఆ ఎనర్జీ గ్రిడ్ కాబట్టి దానికి కావాల్సిన ఫోర్స్ని హిమాలయాల నుంచి వారు తీసుకొచ్చి ఇక్కడ అందించారు. ఒక మహాశక్తి అవసరం. ఎందుకంటే ఇది ఒక ఎనర్జీ గ్రిడ్. 500 x 500 పిరమిడ్ రావాలంటే ఈ భూమి మీద ఎంతటి పని అవసరమో. ఈ ప్రాజెక్ట్ మొదలుపెట్టినప్పుడు నేను హాస్పిటలైజ్డ్ అయ్యాను. మీ అందరికీ చాలా మందికి తెలుసు కదా. ఐసీయూలో చేర్చి జగపతిరాజు లాభం లేదు అంటే పత్రిక గారు ఏమన్నారంటే అతనికి ఏమీ కాదు అని ఐసీయూలో ఉన్న నాతో మాట్లాడారు. ఇది డాక్టర్ల పని కాదయ్యా, వాళ్ళ పని వాళ్ళని చేసుకొని నీకేమీ కాదు అని. 2011లో నాకు పునర్జన్మ వచ్చింది. వచ్చిన తర్వాత పత్రిక వచ్చి హాస్పిటల్కి వచ్చి ఒక సెలబ్రేషన్ లాగా వచ్చి ఆ రోజు వారు ఏమన్నారు అంటే ఆ జగపతిరాజు వెళ్ళిపోయాడు, వేరే మాస్టర్ వచ్చారు అని. నా పాదాలకి కొంతసేపు అలా చేసి వెళ్ళారు. మరి ఆడెవడో ఆ జగపతిరాజు ఎవడో వెళ్ళిపోయాడు. ఆయన ఎవరిని పంపించారో తెలీదు. ఇది నాకు స్పష్టంగా పత్రిక గారు ఆ రోజు ఓపెన్గా ఇంకా చాలా మంది వచ్చారు అందరితో పాటు చెప్పిన మాట ఇది. ఆ మహనీయుడు ఈ వెహికల్ ద్వారా జరిపించుకోవడానికి ఈ వెహికల్ని ఎవరిని పంపుతారో ఆయన వస్తారో ఏం చేస్తారో అది జరుగుతుంది. కానీ ఒక లక్ష్యం కోసం మనందరం పనిచేద్దాం. ఏదైతే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆ మహనీయుడు కోరుకున్నారో దాన్ని అర్థం చేసుకుని ఉన్న ప్రతి మాస్టర్ ప్రకృతి వ్యాలీలో జరిగే కార్యక్రమాలు కూడా సహకరించడం అవసరం. ఆ కార్యక్రమాలు మీ అందరూ సహకరించాలి. మీ అందరి దగ్గరికి పుస్తకాలు పట్టుకునే వస్తున్నారు లేకపోతే ఇంకోటి వస్తున్నారని మీరు ఏమనుకున్నా మీ ఆశీర్వచనాలు, మీ నిందలు, మీ విమర్శలు అన్నిటిని తీసుకుని ఇక్కడ మనం ఆ కార్యక్రమాన్ని పూర్తి చేద్దాం. మీ అందరికీ నమస్కారం. శ్రీకృష్ణుడి విగ్రహానికి ₹1000 మొత్తం 3000తో మొదలైంది. 3 కోట్లు కావాలి అంతే సార్. 30 కోట్లతో ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది సార్. కదా రాము అంటున్నారు 10 కోట్లని. సహా లెక్కేస్తే 30 కోట్లు. 10 కోట్లు కాదు, ఎన్ని కోట్లైనా వస్తాయి మనం సంకల్పిస్తే వస్తాయి. డబ్బు కాదు, కార్యక్రమం పూర్తి అవ్వడం ముఖ్యం. అప్పు చేస్తారో ఖర్చు పెడతారో తెచ్చుకుంటారో. సో కార్యక్రమం అద్భుతంగా జరుగుతుంది. మరొకసారి చప్పట్లు కొడదాం ఈ కార్యక్రమానికి. శ్రీకృష్ణ మెగా పిరమిడ్ శ్రీకృష్ణుడి యొక్క విగ్రహం త్వరలో పూర్తవుతుంది. ఈ ప్రకృతి వ్యాలీ అద్భుతంగా తన
నిర్మాణాన్ని పూర్తి చేసుకొని మరింత మందికి ఇక్కడ ఉన్న గిరిపుత్రులందరికీ, కొన్ని వేల మంది గిరిపుత్రులు ఉన్నారు ఇక్కడ, వాళ్ళందరినీ శాకాహారులుగా, ధ్యానులుగా, అహింసామూర్తులుగా మార్చడమే ప్రధాన ధ్యేయం. అందుకే ఇది మహాకరుణ అన్న కార్యక్రమంతోనే ముందుకు వస్తుంది. ప్రకృతి వ్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం మహాకరుణ. ఈ మహాకరుణని విస్తారంగా ఈ ఉత్తరాంధ్రలో ఉన్న అన్ని ప్రాంతాల్లో, ఈ కొండల్లో ఉన్న అన్ని ప్రాంతాల్లో ఉన్న గిరిపుత్రులకి, ట్రైబల్స్ కి వాళ్ళ జీవితాల్లోకి తీసుకెళ్లాలన్న ప్రధాన ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరగబడింది. ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే ఇది ఒక పెద్ద పండగగా మారిపోయింది. ఈ ప్రాంతంలో ఉన్న గిరిపుత్రులందరికీ ఇది ఒక పెద్ద పండగ అనమాట. ఒక సంవత్సరం వరకు వాళ్ళు ఎదురు చూస్తారు ఈ పెద్ద పండగ కోసం. వాళ్ళందరూ వచ్చి ఆనందంగా గడుపుతారు. శ్రీనివాసరాజు గారు ఎక్కడ? శ్రీనివాసరాజు గారు, విజయనగరం శ్రీనివాసరాజు గారు తెర వెనకుండి పనిచేస్తారు. ఆయన తెర మీదకి రారు, తెర ముందుకు రారు. శ్రీనివాసరాజు గారు ఎక్కడున్న వేదిక మీదకి రావాలి. సో మరొక్కసారి అభినందనలు, కృతజ్ఞతలు. మరి శ్రీనివాసరాజు గారికి, విజయనగరం శ్రీనివాసరాజు గారు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నాం, వారికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. సో శ్రీనివాసరాజు గారు తొందరగా రావాలి. తెర వెనక ఉండి నడిపిస్తారు మన శ్రీనివాసరాజు గారు. సో విజయనగరంలో ఉంటూ మన మీడియా ద్వారా, ఫోన్ల ద్వారా ఆయన ఫాలోఅప్ చేస్తుంటారు. ప్రతిరోజు ఈ కార్యక్రమానికి అటెండ్ అవుతారు. సో శ్రీనివాసరాజు గారికి సన్మానం చేయండి ఒకసారి. అమ్మా శ్రీనివాసరాజు గారు, ఈయన తప్పించుకొని తిరుగుతుంటాడు. సన్మానం అంటే ఏదో అనుకోకండి, సన్మానం అంటే మీ బాధ్యత మరింత పెంచడం. స్వామీజీ చేతుల మీద శ్రీనివాసరాజు గారికి సన్మానం చేయించుకొని మనం క్లోజ్ చేద్దాం. కానీ మ్యూజిక్ బాబు. ప్రకృతి వ్యాలీ పిలుస్తుంది, ప్రకృతి వ్యాలీ పిలుస్తుంది. చెప్పండి, ప్రకృతి వ్యాలీ పిలుస్తుంది, ప్రకృతి వ్యాలీ, ప్రకృతి వ్యాలీ. గడికి చెప్పలు కడుగుతుంది ప్రకృతి వ్యాలీ.